ఇది పక్కకు పెడితే మనకు సంబంధించిన అప్డేట్ రుణమాఫీకి సంబంధించిన అప్డేట్ నేను ఇందాక మీకు చెప్పిన కదా. సో పొన్నం ప్రభాకర్ మొన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పిండు. జనరల్గా 2 లక్షల కంటే పైన ఉన్నల గురించి ఇంకేం మాట్లాడతారన్నా, అయిపోయింది, షెడ్యూల్ ఉండదు, ఏముండదు, ఇస్తారా అంటే సీతక్క చెప్పింది విన్నాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పింది విన్నాం, అట్లే పొన్నం ప్రభాకర్ చెప్పింది విన్నాం, తుమ్మల నాగేశ్వరరావుది కూడా విన్నాం. అయితే వాళ్ళు చెప్పినప్పుడు ఇస్తాము అని ఆశ పెడతా ఉన్నారు. మళ్ళీ ఫైనల్గా పొన్నం ప్రభాకర్ కూడా ఒక మాట ఏమంటాడంటే, ఇక మేము యాక్చువల్గా 2 లక్షల వరకే చేస్తా అన్నాము, ఎక్కడన్నా మేనిఫెస్టోలో పెట్టుకున్నామా, 2 lakhs అబోవ్ వాళ్ళకి చేస్తాము అని ఎక్కడన్నా మేము అడిగినామా, చెప్పినామా అని చెప్పడానికి అడిగిండు. అయితే ఆ జర్నలిస్ట్ మిత్రుడు అడిగినటువంటి మాటకి ఏమన్నాడు, అలా ఆలోచన ఏముందో ఒకసారి చూసిన వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు, నిన్న చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎప్పుడో పేమెంట్ అయిపోయింది. ఏ రేషన్ కార్డు లేక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎప్పుడో పేమెంట్ అయిపోయిందట, ఆల్మోస్ట్ అయిపోయిందని ఇట్లా చెప్పడమే కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏం చెప్పాలంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పూర్తిగా చేయడానికి మేము సంకల్పించినాం, కానీ అందులో కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే గట్ల ప్రేమ అంటారు, గది లెక్క అంటారు, అది పద్ధతి అంటారు. అయిపోయింది అంటే మరి చాలామంది ఇంకా వెయిటింగ్ ఉన్నారు కదా. రేషన్ కార్డు ఉండి అర్హతలు ఉండి ఏదో చిన్న తప్పిదాల వల్ల ఆగిపోతే దానికి ఎవడు బాధ్యుడు? కుటుంబ పరంగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని గ్రూపింగ్ చేయడానికి వ్యవసాయ శాఖ ద్వారా నివేదికలు తెప్పించుకొని వాళ్ళందరికీ మొన్న మహబూబ్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్యాంకులో జమ చేయడం జరిగింది. అవి కూడా ఓకే, మొత్తం జమ చేయడం జరిగిందా? అమౌంట్ మొత్తం పడ్డాయా? మహబూబ్ నగర్లో ఇచ్చినటువంటి చెక్కు తర్వాత ఎంతమందికి అమౌంట్లు పడ్డాయి, ఎక్కడ ఆగిపోయినాయి, ఎంతమందికి రీచ్ కాలేదనే విషయం మీ దగ్గర ఉందా? అసలు ఒక మంత్రిగా మీ దగ్గర లెక్క ఉందా? లెక్కో పత్రమో ఉండాలి కదా. మరి ఎంతమందికి ఇంకా రాలేదనేది ఒక సోయి ఉండాలి కదా, సోయితో మాట్లాడాలి కదా. పైగా వీళ్ళు చెప్పే మాట ఏంటిదంటే, రేషన్ కార్డు లేకపోతే ఫ్యామిలీ గ్రూపింగ్ చేసినాం, వాళ్ళందరికీ వచ్చిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అరే బాబు, వ్యవసాయ శాఖ వాళ్ళ ఏఓలకు మెసేజ్లు పెట్టి ఆ మెసేజ్లు కాస్త గ్రూపులలో పెట్టండి, అది ఊర్లలో చెప్పండి. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు, ఫ్యామిలీ గ్రూపింగ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది టెక్నికల్ ఇష్యూస్ వల్ల కాని వాళ్ళు ఉన్నారని నువ్వే మెసేజ్ పెట్టిన తర్వాత అది వ్యవసాయ శాఖ ఇచ్చిందంటే ప్రభుత్వం కాదా? అదేమన్నా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీనా? లేదా మీరు చక్కగా ఆలోచన చేస్తలేరా దానిపైన? ఇగో కూడా క్షేత్రస్థాయికి చేరుతా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా చేరుతా ఉన్నాయి, మెల్లగా చేరుతా ఉన్నాయి. ఒక్కసారి రాష్ట్రంలో ఎక్కడైనా ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయల లోపల ఉండి రాకపోయినట్టయితే సంబంధిత అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ మీరు చెప్పచ్చు. ఏ ప్రజాప్రతినిధి ఉన్నాడో చెప్పండి. గ్రామాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి పేరు ఒక్కని పేరు చెప్పు. నువ్వు సరే, నువ్వు అన్నావు కదా, ఈ మాట అన్నావు కదా, ఒక్కని పేరు చెప్పు. వార్డు మెంబర్ ఉన్నాడా, సర్పంచ్ ఉన్నాడా, ఎంపీటీసీ ఉన్నాడా, జడ్పీటీసీ ఉన్నాడా? ప్రజాప్రతినిధి అంటే మీ దృష్టిలో ఎవరు చెప్పుండ్రి? ఒకవేళ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, మరి ఆ పేరున చెప్పినవా? సొసైటీ చైర్మన్లు ఉన్నాయన్నా, ఇంకా సొసైటీలకు ఇవ్వచ్చు అంటే మరి ఆ సొసైటీల పేర్లనే చెప్పినవా? చెప్పలే. ప్రజాప్రతినిధి అంటే ఎవరు అసలు మీ దృష్టిలో? ఎమ్మెల్యేనా? మరి ఎమ్మెల్యే అయితే తిరుగుతున్నా, ఒక్కడన్నా గ్రామాలకు వస్తుర్రా, కనిపిస్తుర్రా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసలు ఊర్లలో తిరుగుతుర్రా, ఎక్కడన్నా పోయి కనపడుతుర్రా? కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి వచ్చి అక్కడక్కడ ఇట్లా పంచేసి పత్తా లేకుండా పారిపోతురు. ఎందుకు పారిపోతురు? తులం బంగారం అడుగుతామని పడిపోతుంది వాళ్ళకు సుస్సు. తులం బంగారం ఏమైనా అడుగుతారని చెక్కులు ఇచ్చేసి పారిపోతురు. అడగనోళ్ళని చూసుకొని వాళ్ళకి 10 మందికి ఇచ్చుకొని కథం పత్తా లేకుండా విక్తురు. మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? మళ్ళీ అధికారులకు అంటుండు. ఏ అధికారులకు చెప్పాలి చెప్పు? నువ్వు అసలు చెప్పినావా? నువ్వు చెప్పెట్టినావా? ఏ అధికారి కన్నా, ఆ ఏఓ కన్నా, ఏఈఓ కన్నా, లేదా డిఓ కన్నా చెప్పెట్టినావా? 2 లక్షల కంటే లోపటి ఉండి రుణమాఫీ కాకుండా ఇంకా అర్హత ఉన్నటువంటి రైతులు ఎవరన్నా మీ దగ్గరకు వస్తే ఒక అప్లికేషన్ తీసుకోండి, ఒక గ్రీవెన్స్ ఫామ్ తీసుకోండి, దాన్ని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసి లేదా దానికి సొల్యూషన్ ఇచ్చి మేము ఖచ్చితంగా దాన్ని మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎక్కడన్నా వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చినవా? ఏమన్నా ఉన్నాయా? మంత్రిగా ఇట్లా ఏదొస్తే అది చెప్పేస్తే మరి ఎట్లా? దీన్ని ఎవరు నమ్మాలి ఇప్పుడు? ఈ ప్రభుత్వం ధైర్యంగా 2 లక్షల రూపాయల లోపు ఉన్న రుణాలను కుటుంబానికి మేము ఇవ్వడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో 2 లక్షల పైనటువంటి వాళ్ళు కొంత ఆందోళనతో ఉన్న విషయాన్ని కూడా మా ప్రభుత్వం గమనించడం కాదు, ఇగో ఛాలెంజ్ చేసి చెప్తాను. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాల గురించి మాట్లాడింది మనము మాత్రమే, మీరు మాత్రమే.
మన రైతన్నలు మాత్రం, అన్నదాతలు మాత్రం మీరు మాట్లాడితేనే వాళ్ళ చెవికి ఎక్కింది అది. ఇది కావాలంటే ఎక్కడైనా సరే ఎవరినైనా అడిగి చూడండి. ఏ రైతులు కానీ లేదా వేరే ఛానళ్ళు కానీ ఎక్కడ కూడా పోయి మాట్లాడిన సందర్భం కాదు. మన ఛానల్కు కాల్ చేసి నాతో మాట్లాడినటువంటి రైతుల ఆందోళనని, ఆవేదనని, ఆక్రోశాన్ని బయటకు చూపించినాము. దాని ద్వారా మాత్రమే వాళ్ళ చెవుల ఎంతో కొంత, నేను చెప్పిన ముళ్ళుగర్రతో పొడిచినట్టు ఉండాలని చెప్పి, పొడిచినట్టు అయితేనే కదా ఇలా డైరెక్ట్గా ఇంకా క్షేత్రస్థాయిలో ఆందోళనగా ఉన్నారు అని ఎట్లా తెలిసింది ఆయనకు? కలవడ్డదా లేదా ఒకరిద్దరు చెప్పినరా? పక్కాగా చెప్తున్నా, ఇది మీ విజయం తప్ప ఇంకొకటి కాదు. మీరు కష్టపడ్డారు. 2 lakhs అబోవ్ గురించి లక్షలాది రూపాయలు బ్యాంకులకు కట్టినాం. వీళ్ళు బ్రోకర్లా, ఏజెంట్లా, ఎవడు కట్టిమన్నాడు వీళ్ళని? కట్టిస్తే ఇలా మేము ఇంకా అప్పులు చేసి కట్టేస్తే వాటికి మిత్తులు కట్టలేకపోతున్నామని బాధపడ్డారు. రైతుల విజయమని చెప్తా ఉన్నా. ఇలా ఒక మంత్రి నోట్లకించి అదే వచ్చింది. దాని బాధ ఏందో వాళ్ళకి అర్థమైంది. ఎవడి వల్ల రీచ్ అయింది? ప్రతిపక్షాలు మొత్తుకుంటే రీచ్ అయిందా? లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడితే రీచ్ అయిందా? ఏం మాట్లాడిన ప్రతిపక్షాలు? అసెంబ్లీలో మాట్లాడింది మనం చూడలేదా? 2 లక్షల కంటే పైన గురించి ఒక్కడు మాట్లాడలేడు. ఇలా మనకు కడుపు మండదా? అడగమా? వాళ్ళకి అంత టైం దొరికితే అవసరం లేని సబ్జెక్టు సరే అవన్నీ మాకు అవసరం అని అనుకుంటే, మీ రాజకీయాల కోసం మీరు గంటలు టైం తీసుకున్నారు కదా. మా రైతన్నల కోసం ఒక 30 సెకండ్లు ఈ ప్రశ్న అడగడానికి ఒక్కనికి కూడా చాతకాలేదు. ఒక 20 సెకండ్లలో అడగచ్చు. 2 లక్షల లోపు మీరు చేసినా అంటారు కదా. 2 లక్షల కంటే పైన ఉన్నోళ్లకు మీరు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినరు? మీరు వాగ్దానం ఇచ్చిండ్రు, అట్లే గవర్నమెంట్ ఆర్డర్లో ఉన్నది, మీరు ఇచ్చినటువంటి విధి విధానాల్లో ఉన్నదని చెప్పి ఒక్క ప్రశ్న అడిగితే మీ ముళ్ళేం పోయింది, మీ సొమ్మేం పోయింది? ఇంతే కదా, 20 సెకండ్లే కదా, ఏం పట్టేది? మీరు కట్టమంటే కట్టిర్రు, లక్షలాది రూపాయలు తీసుకుపోయి బ్యాంకులకు కట్టిర్రు. మరి ఇలా కట్టిన వాళ్ళని ఎవడు పట్టించుకుంటుండని ఒక్క ప్రశ్న అడగకపోతే ఒక్క నాయకునికి సోయి లేకపోయిందే, తెలివి లేకపోయిందే? సోయి లేదా, తెలివి లేదా, ప్రేమ లేదా? ఎందుకు మరి వేదికల మీద మాత్రం ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది, ఇక రైతు లేనిది రాజ్యం లేదు, రైతే రాజు అని చెప్పి నీతులు చెప్తారు కదా. మరి ఇక్కడ ఏమైంది? మరి ఒక్కసారి ఒక మాట అనకపోతే పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టించుడు ఇదే పాపం, ఇది అన్యాయం. ఇది ఓ రైతుకు 10,000 రూపాయలు రాదు ఎకరం మీద, గట్లాంటి ఆయన పట్టుకొని లక్షల రూపాయలు బ్యాంకులకు గడిపించిర్రు. మరి మీరు ఇది న్యాయమా మీకు అని ఒక మాట అడిగితే ముఖ్యమంత్రి నుంచి ఏం సమాధానం వచ్చేదో తెలిసేది కదా. సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఒక్క మాట అడగడానికి చేతగాలేదు. 119 మంది ఎమ్మెల్యేలు, 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రిని వదిలిపెడితే, మంత్రులను వదిలిపెట్టి ఒక 12 మందిని, మిగిలిన వాళ్ళు అయితే ఓ 100 మంది ఏడిసిరు కదా. ఏం రోగం పుట్టింది మీకు? అది ప్రజా సమస్య కాదా? అది ఇబ్బందులు కావా? అది బాధలు అయితలేవా? గంటల కోట్ల రూపాయల సమయాన్ని, కోట్ల రూపాయల పైసలు వేస్ట్ చేసుకుంటా మీకు నచ్చిన సబ్జెక్టులు మాట్లాడుకొని, మీకు నచ్చిన ఏది పడితే అది మాట్లాడుకొని వర్రుకొని పీకినరే. ఒక్క సెకండు మా కోసం ఆలోచించలేదే? ఇది ఎందుకు గట్టిపించినాము, ఎందుకు చెప్పినాము? లేకపోతే ఆన్లైన్ చెప్పనుండ్రి. 2 లక్షల కంటే ఇయ్యాల ఈయన చెప్తుంది కదా మొగోడు, అప్పుడే చెప్పనుండే 2 లక్షల కంటే పైన వాళ్ళకి ఇది వర్తించదు అని మీరే కనుక గైడ్లైన్స్లో పెట్టి ఉంటే ఇలా ఒక్క రైతు అడగపో, ఇలా నరేష్ అంటోడు కూడా మాట్లాడకపోతుండే. ఎందుకంటే నా దగ్గర కూడా ఏం ఆధారం ఉండకపోతుండే, నేను కూడా ఏం చేయలేకపోతుంటే. ప్రయత్నం చేస్తుంటివి, కానీ గైడ్లైన్స్లో పెట్టుకున్నారు కాబట్టి అడుగుతా ఉన్నాము, మళ్ళీ అడుగుతా ఉన్నాము. అర్హత ఉంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పి అర్హత ఉన్న రైతుకి ఇలా కాకపోతే వాళ్ళంతా అడుగుతా ఉన్నారు. మరి ఇక మీరే సమాధానం చెప్పాలి దానికి. మా ముఖ్యమంత్రి గారు ఆ 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళ రుణాలకు సంబంధించి వాస్తవంగా ఎన్నికల వాగ్దానం 2 లక్షల లోపే అనేదాన్ని ఎట్లా పెట్టాలి వీళ్ళు మేనిఫెస్టోలో? ఈ దొంగలది ఈసారి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా ఎవడు ఏం చెప్పినా పక్కాగా గ్యారంటీగా వంతో బాండ్ పేపర్ రాపించుకోవాలి. ఇక అంటే బాండ్ పేపర్ రాసినోడు ఏమైనా చేసిండా అంటే అది ఎటో వీకింది, అది వేరే విషయం. బాండ్ పేపర్ రాసి ఈ 5 రోజుల్లో తెస్తా, వారంలో తెస్తా, నెలలో తెస్తా, పసుపు పోడా అన్నోడు ఎటో వీకెండ్ తర్వాత ఎప్పుడో వచ్చింది. అయితే తెస్తా అన్న బాండ్ పేపర్కే విలువ లేదన్నా అని కూడా చెప్తారు కదా. కానీ కనీసం మాట్లాడనీకి ఒకటి ఉంటుంది. అది అడిగి గుచ్చి అడిగితే సచ్చినట్టు ఏం చెప్పలేని పరిస్థితులలో పోయిండు అప్పుడు అరవింద్ కూడా, నిజామాబాద్ ఎంపీ. అయితే ఇక్కడ ఈ బాండ్ పేపర్ రాసిన వాటికే దిక్కు లేదు గిట్లా మేనిఫెస్టోలకు అంటే ఆనాడు వీళ్ళు వచ్చి అడిగితే అంటే మనము ఖచ్చితంగా 2 లక్షల లోప ఉన్నదా లేదా అనేది మనం ఒక్కసారి విజ్ఞతతోనే ఆలోచించాలి. నిజంగా మేనిఫెస్టోల మీద కూడా చర్చలు చేయాలి మేనిఫెస్టో వచ్చిన తర్వాత కూడా. కానీ ఏమవుతుందంటే ఒక జర్నలిస్ట్గా ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ వస్తాయి అన్న, మరి బీఆర్ఎస్కి ఏమంటావా, బీజేపీకి ఏమంటావా, లేకపోతే కాంగ్రెస్కి ఏమంటావా అని అడుగుతారు. మీరు కూడా ఆలోచన చేసుకోవాలి తప్ప మేము విశ్లేషిస్తే ఆ విశ్లేషణలోంచి అంతరార్థాన్ని వెతకాలి, అర్థాన్ని వెతకాలి, ఎట్లా పోవాలనేది ఆలోచన చేయాలి తప్ప మరి నువ్వేం చేయమంటావు, నువ్వు ఏ కండువా కప్పుకున్నావు, నాకు కూడా ఏదో అంటగట్టడానికి చూస్తారు. ఎక్కడికి వెళ్ళి ఈ నరేష్ అన్న కూడా ఒక కండు వేసేస్తే అయిపోతుంది, ఏదో ఒక పేరు పెట్టి బీఆర్ఎస్ సోడా,
బీజేపీడా బీఎస్పీడా లేకపోతే ఇంకోడా అని ఏదో ఒక కండు వేసేసి నన్ను కూడా ట్రోల్ చేస్తే అయిపోతుందని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈగర్లీ వెయిటింగ్. కానీ నేను ఎవరికి చిక్కుతలేను, ఇంకా చిక్కుతలేనంటే ఎవడైనా ఒకటే అంటున్నాను కాబట్టి అది నచ్చలేదు, కొంతమందికి నచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు. అయితే ఇక్కడ ఇగో కానీ 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళ ఆందోళనను కూడా గమనించి ఆ పై ఉన్నటువంటి అమౌంట్ను బ్యాంకులో చెల్లింపజేసి వాళ్ళకు కూడా ఫేజ్డ్ మేనర్లో వీలైనంత ఆర్థిక వెసులుబాటు బట్టి పేమెంట్ చేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్నారు పక్కాగా. నేను ఇదే మాటను నేను కొన్ని వందల సార్లు చెప్పుంటా మన ఛానల్లో, మన లైవ్లా కొన్ని వందల సార్లు చెప్పిన. షెడ్యూల్ వస్తుంది, ఖచ్చితంగా చేస్తారు, అది చేయకుండా ఎక్కడ పోరు, వాళ్ళకి అంతకు మించి ఆప్షన్ లేదు అని చెప్పిన పక్కాగా వాళ్ళ మనసులో కూడా ఉన్నది. నిర్ణయం తీసుకున్నామని డైరెక్ట్గా మంత్రి చెప్తా ఉన్నాడు. ఇక మంత్రి అంటే గతంలో ముఖ్యమంత్రి చెప్పిన దానికి దిక్కు దివానం లేదు, ఇక గీనెంత బుడర్ఖాన్ అని అనుకుంటుండొచ్చు, నేను కాదు మళ్ళీ అనేది ఎవరన్నా అనుకుంటుండొచ్చు. కానీ ఎలా ఒక హోదాలో ఉన్నాడు, ఆ ప్రభుత్వంలో ఉన్నాడు, ఆ మాటకి మనం అడగడానికి ఒక అవకాశం ఉంది కదా. వాడు చేస్తాడా లేదా సెకండరీ, ప్రైమరీగా నువ్వే చెప్పినావు, నువ్వే గైడ్లైన్స్ రాసినావని ఇలా కొట్లాడతలేమో మనం. అట్లనే నువ్వే చెప్పినావు కదనే 2 లక్షల కంటే పైన ఉన్నలకు ఫేజ్డ్ మేనర్లో చేస్తా అన్నారు, దాంతోపాటు ఖచ్చితంగా వాళ్ళకి షెడ్యూల్ ఇస్తామన్నారు అని చెప్పి అడగస్తుందా అడగరాదా? కనీసం ఫోన్ చేసి అడగస్తుంది కదా. అందుకే మనం నెక్స్ట్ ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, మన ప్రయత్నం అంతా అటువైపే ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టాం, అందరిని లైన్లకు తీసుకుంటాం, ఒక్కొక్కరిని ఏం అడగనో అది అడుగుతాం. కానీ మనకు అన్ని చిక్కేదాకా మనం అటు హైకోర్టులో పిటిషన్ పడాలి, ఇటుపక్క ప్రతిపక్షాలు మాట్లాడాలి, ధర్నాలు చేయాలి, ఇటుపక్క వీళ్ళు అంటున్నటువంటి ఒక్కొక్క మాటను మనం గ్యాదర్ చేసుకొని అన్నీ కలిపి పెడితే ఇక తిరుగుండొద్దు. అన్నీ కలిపి అడిగితే ఇక మనం నోట్లకి వెళ్ళి వాళ్ళ మాట రాకూడదు. ఇక మళ్ళీ ఇది చేసిర్రా అది చేసిర్రా, వాడప్పుడు చేయకపోతే ఆడవన్నో ఇవన్నీ అడగద్దు. అడగకుండా మాట్లాడాలి, అడగకుండా దొరకబట్టాలి, అడగకుండా వాళ్ళతోనే చెప్పియాలి. మనం ఒకటే, ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి, మనకున్న కష్టాలను తీర్చాలి, అంతే తప్ప వాడా వీడా ఎవడు మనకు ఇదంతా అయిపోయినాక ఇదంతా పంచాది ఏమున్నది, లొల్లు ఏమున్నది, రైతులకు అన్ని బరాబరి చేసినాక మనం మాట్లాడం కదా. వేరే సమస్యలు ఉంటే వాటి గురించే మాట్లాడతాం కదా. ఇదెందుకు మాట్లాడతాం, ఇదే సబ్జెక్ట్ ఎందుకు పెట్టుకుంటాం మనం. అయితే ఇక్కడ చూడండి, ఇంకా ఏమంటారు 2 లక్షల కంటే ఇక్కడ కూడా కొంత ప్రతిపక్షాలు దీన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తా ఉన్నారు? ఏది మీరు మంచిగా చేస్తే మేము దుష్ప్రచారం చేస్తున్నామా అంటారు వాళ్ళు, మీరు చక్కగా చేస్తే, మీరు ఉద్దారకం చేస్తే మేము ఖరాబ్ చేస్తున్నామా అని డైరెక్ట్గా అడుగుతారు కదా. ఇగో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫేజ్డ్ మేనర్లో వీలైనంత ఆర్థిక వెసులుబాటు బట్టి పేమెంట్ చేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులు ఎక్కడ కూడా కొంత ప్రతిపక్షాలు దీన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? కేంద్రం 3 నల్ల చట్టాలు రైతులకు గురేసే చట్టం చేస్తే మద్దతు ఇచ్చి రైతుకు ఇక వీళ్ళు ఇవి ఇక ప్రతిపక్షాల మీద మాట్లాడతారు. కానీ ఆర్థిక వెసులుబాటు, ఆర్థికంగా బాగాలేదు రాష్ట్రం, వాస్తవమే. ఓకే, మీరు అంటున్న ప్రకారం కేసీఆర్ చేసిన అప్పుల వల్ల మనం నష్టంలో ఉన్నాం. మీ జీతాలు ఎంత? మంత్రులది, ముఖ్యమంత్రిది, ఎమ్మెల్యేలది 119 మంది జీతాలు ఎంత తీసుకుంటారు? ఒక్కొక్కరు ఎన్ని కోట్లు తీసుకుంటారు? మొత్తం మీ 4 ఏళ్ళల్లో 5 ఏళ్ళల్లో అంతా కలిపితే ఎన్ని కోట్లు వస్తాయి? జీతాలు ఆపుకోరు కదా, రాష్ట్రం బాగలేదు కదా, జీతాలు త్యాగం చేయండి కదా. మీరేమి ఈ జీతం మీద బతికే నాయకులు కాదు కదా, మీ అందరికీ అన్నీ బాగుంటాయి కదా, వెల్ సెటిల్డ్ ఉంటారు కదా. ఎవరో ఒకరిద్దరు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఎవరో ఒకరిద్దరు నిజంగా బిలో పార్టీ లైన్ ఉన్నారు, రేషన్ కార్డు ఉన్నది పాపం, ఇంకా ఎమ్మెల్యేకు పాపం కంట్రోల్ బియ్యం తింటుండు, పాపం ఆర్టీసీ బస్సులు ఎక్కుతుండు, కాబట్టి ఇంటికాడ పోయి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటుండు, 2 ఎకరాలు ఉంటే దున్నుకుంటుండు పార్ట్ టైంగా, మళ్ళీ అసెంబ్లీలో వచ్చి మాట్లాడుకుంటుండు ఎమ్మెల్యే లెక్క అని అంటే కనుక ఆయనకి జీతం ఇచ్చేసేరు. దానికి ఒకటి అడ్డం పడదు. ఏ రైతు కూడా చెప్పడం మీకు, అరే గాయనకి ఎట్లా ఇస్తారు భయ అని. కానీ అన్నీ బాగున్నటువంటి మీరు జీతాలు బంద్ చేస్తే పైసలు మిగులుతాయి. మీరు 2 కార్లు 3 కార్లు బంద్ చేసి 1 కారులో తిరుగుండ్రి, పైసలు మిగులుతాయి. ఇంకా మూసీ ప్రక్షాళన అని చెప్పి 1,50,000 కోట్ల ప్రాజెక్టు, సరే ఓకే, 1,00,000 కాదు, మేము పెట్టింది 100 కోట్లే, 200 కోట్లే, 300 కోట్లే అని మీరు చెప్పారు అనుకుందాం. ఇంకా భవిష్యత్తులో మీరు కేటాయించిన నిధులేన్ని, మరి దాన్ని ఓడబెట్టుకోమన్నాడు మీకు. ఇప్పటికిప్పుడు ఏ రైతు అడిగిండో మీకు మూసీ పక్కపోంటి, సరే భవిష్యత్తులో అభివృద్ధి చెయ్యొద్దా, ఇది ఖరాబు కావాలన్నా అని అడిగేటోడు అడుగుతాడు. అంటే టైం లేదా, ఇక అయిపోయిందా? ఇన్నేళ్ల కాలం పాటు మూసిని పట్టించుకున్నాడు ఓడు లేడు. కానీ గతంలో కూడా సరే, గత ప్రభుత్వం కూడా మొదలుపెట్టి కొంత కేటాయించి అది అట్లా ఆగం చేసింది. అదే మొత్తం అసలు పోయినోళ్ళు కరెక్ట్ చేస్తే ఉన్నంతో లొల్లే ఉండకపో, పంచాదే ఉండకపో, పోయినోడు చక్కగా చేసి ఉంటే ఉన్నంతో పంచాదే ఉండదు. అయితే ఇక్కడ తీసుకపోయి మరి మూసీకి పెట్టాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో, డబ్బులు లేనప్పుడు మీకు జీతాలు ఎందుకు, డబ్బులు లేకపోతే మూసీ ప్రక్షాళన ఎందుకు, డబ్బులు లేకపోతే ఇంకా మీరు ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుడు ఎందుకు?
లేవు కదా మీ దగ్గర. లేనప్పుడు వాటిని ఎట్లా నడిపించాలనే ఒక ప్రణాళిక ఉండాలి కదా. అసలు మీ దగ్గర ఏమన్నా ప్రణాళిక ఉందా? మీరు కేటాయించుకున్న బడ్జెట్ ఎంత? 2,91,000 కోట్ల బడ్జెట్ల మరి మన ఆదాయ వ్యయం ఎంత, మన ఖర్చు ఎంత, మన రాబడి ఎంత, మన మిగులుబాటు ఎంత, మీకు అంతా లెక్క తెలియదా? తెలిసిన తర్వాత దాని తగ్గట్టుగా ఎట్లా నిధుల్ని సమకూర్చుకోవాలి తెలియదా? ఇప్పుడు కూడా మేము అడిగింది మీరు ఇప్పుడు వేయండి, ఆకలి మీద ఉన్నాం, లావు అంటున్నాం, ఇక మొత్తం మీద లోపల వేసేసుకుంటామని చెప్పి వాడు అడుగుతలేడు. ఏ రైతు కూడా అంత పిచ్చిగా అడగట్లేదు. రైతు అడిగేది ఒక్కటే, మీరు ఇస్తారా ఇయ్యరా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు గట్ల క్లారిటీ అడుగుతారు తప్ప ఇంకేమన్నా అడిగినరా? ఇప్పుడే ఇయ్యరని వాడన్న గల్ల మీద అంటే గల్ల పట్టుకొని అడిగిర్రా, కత్తి పెట్టి అడిగిరా మెడ మీద? ఒకటే అడిగిరు, మీరు ఇచ్చేది ఉందా ఇచ్చలేదా గంతే. ఇచ్చేది లేదంటే సప్పుడేక మా ఆలోచన మేము చేసుకుంటాం, మా సంపద మేము చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. ఇచ్చేది ఉంది అంటే ఎప్పుడు ఇస్తారు? వాని చుట్టూ వీని చుట్టూ తిరుగుడా, వాడు చెప్తే వీడు చెప్తే నమ్ముకుంటా, రోజు ఇంత ఆశతో చూసుడా. సరే నేనంటే ఉన్నట్టుగా ఇప్పుడైతే అప్పుడైతే ఏదైనా క్లారిటీ ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కొంతమంది దొంగలు అయితే రేపు అవుతుంది, ఇట్లా అయితే మీకు మాఫీ వస్తుంది, ఇట్లా చేస్తే ఇది అవుతుందట అనుకుంటే చెప్పేవారికంటే, వాడి వ్యూస్ కోసం ఏదో చెప్పేవారికంటే ఆయన రైతులు ఆగమైపోయి పొద్దుగాల లేస్తే పాపం ఇన్ననే ఉంటుర్రు. అయితే ఫోన్లో లేకపోతే టీవీలో వీళ్ళని బాధ పెట్టే బదులు ఒక్కసారి ఒక మాట మరి వ్యవసాయ శాఖ మంత్రి మరి తుమ్మ బంకోలే ఎందుకు మాట్లాడతలేడు నాకు అర్థమవుతలేదు. కానీ అదేదో బంక లెక్కనే చేస్తుండే ఇక, అంటే ఏం మాట్లాడతలేడు ఇక. తుమ్మ మొద్దును కొట్టినట్టే, సప్పుడు లేదు, లొలి లేదు. మరి ఇష్టం లేదా లేకపోతే ఆ శాఖ లేకపోతే ఇది కూడా వినిపిస్తూ ఉంది నాకు. ఇది కూడా ఒక వార్త వచ్చింది, అది నిజమా కాదు తెలియదు. కానీ నన్ను వ్యవసాయ శాఖ మంత్రి నుంచి తప్పించండి మహాప్రభు అని వేడుకుంటుండట. నాతో కాదు ఇది, మీరు నాకు చెయ్యలేరు, తీసుకొచ్చి నా కిందన పెట్టిరు కొర్రాయి అంటుండట. అక్కడిక్కడ తీసుకొచ్చి నా కిందనే పెట్టిరు బాంబు అని చెప్తుండే. ఎందుకంటే వేరే ఏ వర్గాల నుంచి అంత వ్యతిరేకత లేకపోగా, వేరే వర్గాల నుంచి పెద్దగా ఇట్లాంటి ఇష్యూస్ రాకపోగా పోయి రైతులతోని నాకు పెట్టించిండ్రు, నన్ను ఎందుకు ఇట్లా బదనాం చేస్తున్నారు, నడిమిట్లా ఏదో అంటారు కదా హీరో విలన్ కొట్టుకొని కమెడీని చంపినట్టు నడమలు నన్నెందుకు చంపుతున్నారు నాయన, ఇచ్చేటోడు వాడు తీసుకుంటోళ్ళు మీరు, నడిమిట్లా రైతులు ఈయనని తిట్టబట్టే ముఖ్యమంత్రి ఆయన మీద ఎక్కబట్టే. ఏమైనా నువ్వు గిట్లే ఉంటుందా నీ మేనేజ్మెంటు, గిదేనా నీ మంత్రిత్వ శాఖ, గిదేనా నీ ఎలగబెట్టుడు, నువ్వు ఎంతో పెద్ద సీనియర్ మంత్రివని ఇది ఇస్తే నువ్వు కనీసంగా రైతులను కూడా జర్రా సందాస్తలేవు అని అంటుండట. అందుకే ఈయనేమంటుండట, వద్దు సార్ నాకు అదద్దు ఇదద్దు, సప్పుడే కన్నా నీళ్ళకి వెళ్ళి ఇంకో దాంట్లో చేసేయి, నాకు ఇంకో షాక్ ఇచ్చేసేయి, లేదా నేను వదిలేసుకుంటా అని చెప్పి డైరెక్ట్ అంటా ఉండట. ఈ పరిస్థితికి వచ్చిందట ప్రభుత్వంలో. ఇదే మాట అడుగుతున్నారు. మీరు ఎప్పుడు చెప్తారో చెప్పు ఇక అంతే, ఎప్పుడు ఇస్తారో చెప్పండి. When you are asking technical, I will also give answer in a technical way అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. చట్టం చేస్తే మద్దతు ఇస్తే రైతుకు 2 లక్షలు మాఫీ చేస్తాను పెట్టినామా ఎక్కడన్నా ఈ అహంకారం మాటలు కావా? ఇవి అహంకారం మాటలు కావా? అధికారం వచ్చేదాకా ఒక ముచ్చట, వచ్చినాక ఒక ముచ్చటన గిట్లనే ఉంటుంది. అవగాహన లేని వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే ఏంది ఇది? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు, సరే అంతకుముందు ఎంపీ ఉన్నాడు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాగానే మంత్రి అయినావు. ఎప్పుడన్నా అడ్మినిస్ట్రేషన్లో నీకు అనుభవం ఉన్నదా? మరి అనుభవం ఎట్లా వస్తుంది? ఒకసారి పని చేస్తేనే వస్తుందని నువ్వు అంటావు. కానీ పని చేసే ఒకసారి నేర్చుకునే పద్ధతి ఉండాలి. ఈ సందర్భం నేర్చుకునే సందర్భం. మొదటిసారి మంత్రి అయినప్పుడు నేర్చుకోవడము, శాఖ మీద పట్టు తెలుసుకోవడము, దాంతోపాటు ఎట్లా మాట్లాడాలని, అంటే ఎవరికైనా ఏదన్నా వాని స్వభావం తెలుసుకోవాలంటే వానికి అధికారం అన్న పదవాన్ని ఇచ్చి చూడాలి, పైసలన్నీ ఇచ్చి చూడాలి, వాని స్వభావం తెలిసిపోతుంది. ఆయన దగ్గర ఎన్నడూ పైసలు చూడడానికి 10 లక్షలు ఇచ్చి చూడాలి, దాంతోపాటు ఎన్నడూ అధికారం అనుభవించడానికి ఒక పదవి ఇచ్చి చూడాలి. ఈ రెండు ఇస్తే చాలు ఆ మనిషి ఏంది, వాని బతికేంది, వాని క్యారెక్టర్ ఏంది మొత్తం తీసేయచ్చు, వాడిని స్కానింగ్ చేయొచ్చు వాడిని మొత్తం. ఆ రెండు కనుక వాని చేతిలో పెడితే వాడు ఏం చేస్తాడు, వాని ఉద్దేశం ఏముంటుంది, వాని ఆలోచన ఏముంటుంది అనేది క్లారిటీగా చెప్పొచ్చు. ఇది గ్రామాలలో అదే చెప్తుంటారు. అని ఒకసారి సర్పంచ్ చేస్తే ఎరకైతుందిరా, వాడేంది, వాడి కథ ఏంది, వాడు ఏంటంటే ఇలా ఏది లేదు కాబట్టి 100 మాట్లాడతాడు, వస్తే తెలుస్తుంది రా అంటారు. అది అధికారం వస్తే ఎవడు కనపడాడిగా, ఈ కళ్ళు గీడికి వస్తాయి నెత్తి మీదకి, ఈడు ఉండాల్సిన కళ్ళు గీడికి వచ్చేస్తాయి. ఇక్కడ ఉండే బుర్ర మోకాళ్ళలోకి పోతుంది, ఆయనతో ఓనోనికైతే అరికాళ్ళలో వీక్తుంది, ఇక ఈడికెళ్ళి ఇంకా కిందికి పోతుంది. ఎందుకంటే వాళ్ళకి అధికారం చూడంగానే ఇక అప్పటిదాకా చూడలేదు కదా, ఒకసారి ఇట్లా ఏదో సీటు చూడంగానే పిచ్చిలేస్తుంది అన్నట్టు. నేర్చుకోవాల్సిన సందర్భంలో ఏం మాట్లాడుతుంటున్నారా, మేము చెప్పినామా అంటుండు. మేము చెప్పినామా మరి ఓడి చెప్పిండు, మరి దివానా కాల చెప్పిన వాళ్ళంతా దీనికి సమాధానం చెప్పాలి అని రైతులు అడుగుతూ ఉన్నారు. ఇక ఇక్కడ చూడండి, ఆయన మేము చెప్పినామా? టెక్నికల్ మేము కూడా రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేస్తా ఉన్నాం. కుటుంబానికా వ్యక్తిగా ఎక్కడ స్పెసిఫిక్ ఎన్ని ఈ మాటలు, నల్ల చట్టాలు రైతులకు ఉరేసే చట్టం కుటుంబానికా రైతుకా స్పెసిఫిక్గా చెప్పలేదు అంటుండు. మద్దతు రైతుకు
2 లక్షలు మాఫీ చేస్తామని పెట్టాము ఎక్కడ యూఆర్ ఆస్కింగ్ టెక్నికల్. మేము రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నాం. కుటుంబానికా వ్యక్తిగా ఎక్కడ అనేది స్పెసిఫిక్ ఎన్నికల సందర్భంగా ఎవరు చెప్పరు. కానీ 5 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను 5 సంవత్సరాలు చేయను అడగలేక రైతులకు మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది కూడా చెప్పలేదు కదా అంటున్నా. అట్లా అనుకుంటే నేను లాంగ్వేజ్ ఇట్లా కాదట. నేను అదే చెప్తున్నా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడం చేతగా లేదు. ఆయన ఎప్పుడన్నా అడిగిండ్రా అని అంటే ఆయనను అడగడం కాదు, కడిగి పాడేసారు. రైతులతో పాటు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు, ప్రతిపక్షాలు అన్నీ అడిగినాయి. బీజేపీ అడిగింది. ఆనాడు మీరు ఎట్లా అడిగినరో మీతో పాటు బీజేపీ అడిగింది, బీఎస్పీ అడిగింది, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా చిన్న చితక పార్టీలు అడిగినాయి. అట్లే మాలాంటి జర్నలిస్టులు అడిగినారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అడిగింది, అట్లే రైతులు కూడా గ్రామాలలో అడిగిర్రు. కాబట్టే కేసీఆర్ని ఎలా ఓడించి పోయి తీసుకుపోయి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. ఎట్లా కూర్చోబెట్టారు? మీతోనైనా అది మీరు చెప్తేనే అయినా అది మీరు చెప్తేనే చేసినారు. రైతులు కూడా అవగాహన చేసుకున్నారు, ఆలోచన చేసుకున్నారు. మాకు 5 ఏళ్ల కాలం పాటు రుణమాఫీ చేస్తాను ఆశ పెట్టి చేయలేడు కాబట్టి ఈసారి కేసీఆర్ అక్కర్లేదు అనుకున్నారు. తెలంగాణ తెచ్చినోడా, మాకు రైతు బంధు ఇచ్చినోడా, కడుపు నిండా కరెంట్ ఇచ్చినోడా, కడుపు నిండా నీళ్ళు ఇచ్చినోడా అని చూడలేదు. డైరెక్ట్గా రుణమాఫీ చేయలే కాబట్టి ఇంటికి పో అని చెప్పి రిటైర్మెంట్ ఇచ్చి తోలి చక్కగా ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిర్రు. మిమ్మల్ని పైకి తీసుకొచ్చి పెట్టిర్రు. కానీ మిమ్మల్ని తెచ్చినాక మీరు ఏం చెప్పాలి? అడగలేదు అనుకుంటే మీరే రాకపోదురు కదా. ఒకవేళ ఇలా 5 ఏళ్ళు మీరు అడగలేదు అంటే అసలు మీరు గెలవకపోదురు. మళ్ళీ ఆయనే ఉంటుండే. అడగనప్పుడు ఆయన ఎక్కడ ఉంటుండే? అడగనప్పుడు ఆయన కంటిన్యూ ఉంటుండే. మీరు రాకపోదురు కదా. మీరు అడిగితేనే వచ్చినాది, మీరు అడిగితేనే కేసీఆర్ ఓడిపోయినాడు. అది అవగాహన చేసుకోవాలి. ఏదో వచ్చింది కదా అని చెప్పి ఆత్రం పడితే ఇట్లా చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టు మాట్లాడొద్దు. ఎప్పటికప్పుడు మాకు దోషింది చెప్పేస్తాం. ఇక ఇది అట్లనే ఉన్నది. ఇప్పుడు ఏదో అడిగినావు కాబట్టి చెప్పేస్తా, చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టే ఇక అప్పటికప్పుడే. మరి ఇది కరెక్ట్ అవుతుందా, మంచిదా, చెడా అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. కానీ దీంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంది అనేది అంటే ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది, మన రైతులకు ఎవరికి కూడా ఫికర్ చేయొద్దు, కంగారు పడొద్దు. 2 lakhs అబోవ్ వాళ్ళకి షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్తో పాటు ఖచ్చితంగా కట్టిన వాళ్ళని కూడా ఫస్ట్ క్రైటీరియా కింద తీసుకొని దాన్ని చెప్పారు కదా ఫేజ్డ్ మేనర్లో అంటూ ఉన్నాడు. అంటే దాన్ని కూడా విడతలుగా, అది విడతలో ఉడతలో అది ఏదో రకంగా మనకు అయింది కావాలి. సరే నెల అటు ఇటు. కానీ ఈ ఎట్లాగో స్థానిక సంస్థలు అంటూ ఉన్నారు కాబట్టి మనకు నమ్మకం ఏంటంటే అంతలోపు చేస్తే బెటర్ అని అండ్ ఒత్తిడి తీసుకురావాలి. ఇట్లా ఎక్కడ మీరు చేయకపోతే ఓడిపోతారనే భయం తీసుకురావాలనేది నేను చెప్తున్నా. ఖచ్చితంగా గ్రామాలల్లో ఎట్టి పరిస్థితులల్లో గ్రామాలల్లో అరే ఈసారి మేము నామినేషన్ వేయాలంటే మేము ఇది చేస్తేనే గెలిపించినట్టున్నారనే ఒక భావనకు మనం తీసుకురావాలి. గ్రామాలల్లో ఓడిపోతారనే ఒక భయాన్ని సృష్టించాలి, క్రియేట్ చేయడం కాదు, అది వాస్తవం కావాలి, అదే నిజం కావాలి. రైతులకే అందరూ కూడా పోటీ చేయాలి. ఈ ప్రతిపక్షంగా మనం ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు మన రైతులే ప్రతిపక్షంగా ఉండాలి. ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడినప్పుడు, కొట్లాడినప్పుడు, అసెంబ్లీలో కూడా మాట్లాడతలేవు అని అనుకున్నప్పుడు రైతులే డైరెక్ట్గా రాజకీయాలకు రావాలి, పోటీ చేయాలి, మీరే గెలవాలి, మనమే మన హక్కులను సాధించుకునే ప్రయత్నం చేసుకోవాలి.